హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయనగరంలో సారికా నుంచి జొన్న వలసకు వెళ్లే 60 ఫీట్ రోడ్లో విఎంఆర్డీఏ మరియు ఏపీ రెరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు లక్ష్మీ షేరజా టౌన్షిప్ బై స్వాతి ప్రమోటర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం సుమారుగా 7 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 106. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ జొన్న వలస చెరువుకి ఆపోజిట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. అలానే ఇంకా ఎంట్రన్స్ గేట్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఇవి 40 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీని డెవలప్ చేశారు. ఎంటైర్ లేఅవుట్ కి సెక్యూర్డ్ కాంపౌండ్ వాళ్ళని ప్రొవైడ్ చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు వాకింగ్ ట్రాక్స్ ని అభివృద్ధి చేశారు. సో ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్ లీజర్ గా టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ప్రాజెక్ట్ లో ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ లో మ్యాంగో ట్రీ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మరియు అండర్ గ్రౌండ్ బోర్వెల్ ని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో ఒక వాచ్ టవర్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ప్రాజెక్ట్ బ్యూటిఫికేషన్ లో భాగంగా డిఫరెంట్ లొకేషన్స్ లో యానిమల్స్ 3D ప్రోటోటైప్స్ మరియు స్కల్ప్చర్ లాంటివి ఏర్పాటు చేశారు. ఈ విధంగా అన్ని రకాల లేటెస్ట్ డెవలప్మెంట్స్ తో అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇంకా అన్ని లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో ఈ కింద చూస్తున్నదే లక్ష్మీ షేరజా టౌన్షిప్. ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో సారికా నుంచి జొన్న వలసకు వెళ్లే 60 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ ని చూడొచ్చు. అలానే కొంచెం లెఫ్ట్ సైడ్ టర్న్ తిరిగితే ఇక్కడ హ్యాబిటేషన్ కూడా బాగుంది. ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నవి కొత్తగా నిర్మిస్తున్న బిల్డింగ్స్. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది రామనారాయణం అనే పేరుతో నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీరాములు వారి దేవాలయం. ఇప్పుడు మనం ఈ సైట్ దగ్గర నుంచి రైట్ సైడ్ టర్న్ అయి చూస్తే ఈ 60 ఫీట్ రోడ్ కనెక్ట్ అయ్యే జొన్న వలసని చూడొచ్చు. అలానే మన ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్న ఈ జొన్న వలస చెరువుని కూడా చూడొచ్చు. సో ఈ లొకేషన్ డీటెయిల్స్ ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ సారికా నుంచి జొన్న వలసకు వెళ్లే 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్న ఏరియా విజయనగరం. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 2 minutes లో మనం విజయనగరం కి రీచ్ అవ్వచ్చు. అలానే ఇటుపక్క మీరు చూస్తున్నది వైజాగ్ నుంచి విజయనగరం కి వచ్చే దారి. అలానే ఇక్కడ మీరు చూస్తున్నది నేషనల్ హైవే 26. ఇది ఇక్కడ దాకా వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది. ఇదే రాయ్పూర్ హైవే. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న రోడ్ సింహాచలం విజయనగరం రోడ్. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ సింహాచలం విజయనగరం రోడ్డు వాడుకొని ఈ రాయ్పూర్ హైవేకి కనెక్ట్ అవ్వచ్చు. లేదా జొన్న వలస దగ్గర నుంచి వచ్చి కూడా ఈ రాయ్పూర్ హైవేకి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి మనం వైజాగ్ మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. సో ఇదే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్. ఇక్కడ రెడ్ కలర్ లో మీరు మన ప్రాజెక్ట్ లొకేషన్ ని చూడొచ్చు. అలానే ఇక్కడ ఉన్న రాయ్పూర్ హైవేని 80 మీటర్స్ అంటే 260 ఫీట్ దాకా వైడ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఉన్న సింహాచలం విజయనగరం రోడ్డును కూడా 60 మీటర్స్ అంటే 200 మీటర్స్ రోడ్ లాగా వైడ్ చేస్తారు. అలానే ఇక్కడ నుంచి ఒక కొత్త రోడ్డు ప్రపోజల్ కూడా ఉంది. ఈ కొత్త రోడ్డు అనేది ఎగ్జాక్ట్ గా మన సైట్ పక్క నుంచే వెళ్తుంది. ఈ రోడ్డు 80 ఫీట్ వైడ్ ఉండబోతుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి 3D లో చూస్తే ఇదే మన ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో జొన్నవలస చెరువును చూడొచ్చు. అలానే ఇక్కడ ఉన్నది ప్రపోజ్డ్ 80 ఫీట్ వైడ్ రోడ్. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ రైల్వే ట్రాక్ పైనుంచి ఒక ఓవర్ బ్రిడ్జ్ ని కూడా నిర్మిస్తారు. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ కి చుట్టూతా ఎక్సలెంట్ కనెక్టివిటీ రాబోతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై లొకేషన్ హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామనారాయణం అని శ్రీరాములు వారి టెంపుల్ ఉంది. అలానే మనం విజయనగరం వైపు చూస్తే ఇక్కడ ఉన్నది విజయనగరం రైల్వే స్టేషన్. దీనికి పక్కనే ఇక్కడ విజయనగరం బస్ స్టాండ్ ఉంది. ఈ లొకేషన్ లో ఐనాక్స్ ఉంది. ఈ ఏరియా అంతా చాలా షాపింగ్ మాల్స్ తో బాగా డెవలప్ అయింది. ఇంకా మనం ఇటువైపు చూస్తే ఇందాక మనం చూసిన రామనారాయణం కి పక్కనే ఈ లొకేషన్ లో భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. అలానే ఇక్కడ ఏపీఎస్పీ 5th బెటాలియన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఏరియాని చెల్లూరు అని అంటారు. ఈ చెల్లూరు దగ్గర రైట్ సైడ్ లో విశ్వభారతి విద్యా కేంద్ర, ఇక్కడ ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలానే ఈ లొకేషన్ లో విజయనగరం క్రికెట్ స్టేడియం ఉంది. ఇప్పుడు భోగాపురం వైపు చూస్తే ఈ లొకేషన్ లో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న డాకమర్రి దగ్గర ఈ నేషనల్ హైవే 26 కి కనెక్ట్ అయ్యే విధంగా కొత్త 100 ఫీట్ రోడ్డు ఇలా రాబోతుంది. ఇంకా ఇక్కడ ఉన్న రాజపులావా దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి వెళ్లే దారిలో స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే ఈ లొకేషన్ లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఈ లొకేషన్ లో రఘు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ రఘు కాలేజ్ దాటిన తర్వాత జొన్నాడలో ఇక్కడ లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలానే మనం ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే
ఈ లొకేషన్ లో ద వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ స్కూల్స్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.